పరమేశ్వరుడు నిరాకారుడు, నిరాడంబరుడే కావచ్చు, కాని ఒంటరి మాత్రం కాదు. ఆ శివుడు ఎక్కడ వెలిసినా అక్కడ శివ పరివారం, ఇతర దేవీ దేవతలు కూడా కొలువుదీరి ఉంటారు. గర్భాలయంలో ఆ భౌడుని దర్శించుకున్న భక్తులు ఈ దేవదేవేరులను కూడా అర్చించి వారి దివ్యాశీస్సులు పొందుతారు. ప్రత్యేకించి గణపతి మూర్తి నయన మనోహరంగా దర్శనమిస్తుంది. శ్రీ వీరభద్రుడు సువర్ణ ఛాయాలంకృతుడై నిలబడిన మూర్తిగా చేత కత్తి విల్లు దాల్చి విశాల వృక్ష స్థలంతో పుష్పహారాలంకృతుడై తెల్లటి పంచకట్టుతో దర్శనమిస్తాడు. శ్రీ వీరభద్రునికి పూజార్చనలు చేసి హారతులిస్తారు. పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం భజే పార్వతీ వల్లభం నీలకంఠం. అమ్మవారు విశాల నేత్రాలతో చతుర్భుజయై కిరీటధారిణి అయి కరవాల హస్తంతో పరమ సుందరంగా ఉంటుంది. ఆలయ ఆవరణలో కుడివైపున పవిత్ర వృక్ష ఛాయలో జంటనాగుల ఫలకం ఉంది. సదాశైవ పూజ్యం సదా శుద్ధ భస్మం సదా ధ్యానయుక్తం సదా జ్ఞానతల్పం. నవగ్రహ మంటపంలో ఆదిత్యాది నవగ్రహాలు ప్రతిష్ఠితమై పూజలందుకుంటున్నాయి. భావయామి భార్గవదేవం భానుజ్వాల సమతేజం శుక్రం దానవ గురుదేవం శుక్రం దానవ గురుదేవం శ్రీకంఠ భక్తి పరాయణం భావయామి భార్గవదేవం. శ్రీచక్ర పీఠం కూడా కానవస్తుంది.